హాయ్ అండి. సో మనం కనుక చూసుకుంటే త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా? కేటీఆర్ అరెస్ట్ రంగం సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ చేసి తీరాలి, ఒక్కరోజన్నా జైల్లో ఉంచాలి అనే ఉద్దేశంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ప్రయత్నం ఇప్పుడే కాదు, గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ కార్ రేసు ఇది రీసెంట్ గా వచ్చింది. ఇంతకుముందు వచ్చేసి రేవ్ పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ పార్టీ జరుగుతుండే రేవ్ పార్టీ అని క్రియేట్ చేసేసి ఆ విషయంలో అరెస్ట్ చేద్దాం అనుకుంటూ, కానీ అక్కడ కూడా అరెస్ట్ చేద్దానికి వీలు లేకుండా పోయింది. ఇంకా చాలా చాలా అంశాలు తీసుకుని ఎక్కడ కూడా కాలేదు. సో చివరి ఆఖరికి ఈ కార్ రేస్ లో అరెస్ట్ చేద్దామని చెప్పేసి వ్యూహం 12. సో దానికోసం విశ్వ ప్రయత్నాలు చేసిందని చెప్పేసి మనం లిటరలీ మాట్లాడుకోవచ్చు. సో అటు ఇటు చూసుకుంటే కనుక మనం గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. త్వరలో కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకున్న విశ్వసనీయ సమాచారం. సో ఈ విషయం ఇలా జరుగుతుంటాను. అసలు కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటుంది ప్రభుత్వం అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే, సో ఉత్సాహం ఉన్నాడు, ఉల్లాసంగా ఉన్నాడు, ప్రతి విషయంలో చాలా ఎదురుగా పోరాడుతుండు. సో ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తాడు. సో ప్రభుత్వాన్ని నిద్ర లేకుండా చేస్తుండు. సో ప్రభుత్వం చేయలేని పరిస్థితి తీసుకొస్తుండు. ప్రతి విషయంలో అడ్డుపడుతుందని చెప్పేసి మామూలుగా కేటీఆర్ పై కక్షపూరితమైన చర్యలు చేస్తున్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. సో మరి ఇలా ఎందుకు చేస్తూ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డికి అపోజిషన్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై కక్షపూరితమైన చర్యలు తీసుకొని తనని జైలుకు పంపడం జరిగింది. లిటరలీ కనుక మాట్లాడుకున్నాయి. సో ఆ రివెంజ్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, తనని జైలు పంపించింది కాబట్టి కేటీఆర్ కూడా ఏ విధంగా జైలు పంపించాలని చెప్పేసి అనుకుంటాడా మాత్రం ఎవరికి అర్థం కాని ప్రశ్న. కాకపోతే కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే ఏమైతుంది, మరి దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి అని ఉపయోగం ఉందంటే 0.1111% కూడా లేదు, 100% యూజ్ లేదు. మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన ఒక్క నెల 2 నెలలను అరెస్ట్ చేస్తేనే అరే బాబు వచ్చిండ్రు, మన రేవంత్ రెడ్డి వచ్చిండు, కేటీఆర్ అరెస్ట్ చేసిండు. ఎందుకు అరెస్ట్ చేసిండు అంటే గత ప్రభుత్వం అవినీతి చేసిండు, సో ఈ కార్ ఇది ఉంది అది ఉంది అని మన్ను మశానం అని చెప్తారే నిజమైన జనాలు కూడా అరే నిజమే కరెక్టే కదా అని చెప్పేసి జనం అనుకుంటారు. సో 1 year అయిపోయినాక కేటీఆర్ లగచర్ల బాధితుల గురించి, హైదరాబాద్ల గురించి, మూసీ బాధితుల గురించి, స్టూడెంట్స్ గురించి అందరికి పోరాటం చేసి వాళ్ళకి మద్దతుగా నిలిచినప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు ఏమనుకుంటారు జనం చూస్తే, అబ్బా ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేసింది అబ్బాయి అని చెప్పేసి జనం అనుకుంటారు. కానీ దానివల్ల మీ పార్టీకి నెగిటివ్ రావడం తప్పించి పాజిటివ్ వచ్చే అసలు 0.1% కూడా పాజిటివ్ రాదు లిటరల్ మాట్లాడుకుంటే. సో ఏంది చేయాలని కూడా చేస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. లిటరలీ కేటీఆర్ చెప్పింది డైరెక్ట్ గా, బాబు అరే ఈ కార్ రేసులో నాది మొత్తం నాదే ఉంది మిస్టేక్, ఆయన మున్సిపల్ అధికారి ఏ ప్రాబ్లం లేదు, సో మొత్తం నేనే ఇచ్చిన, నేను హయాంలో ఉన్నా కాబట్టి, నా గవర్నమెంట్ లో ఉంది కాబట్టి, నేను మున్సిపాలిటీ శాఖ మంత్రి ఉన్నా కాబట్టి, సో నాకు ఇచ్చే రైట్ ఉంది కాబట్టి నేను ఇచ్చిన, సో దీనివల్ల మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఏమైనా చేసుకోండి అని చెప్పేసి అవసరం ఏదో అరెస్ట్ చేసినా కూడా నేను పెద్ద ఫీలింగ్ కాను, పోయి జైలుకి వెళ్తా, యోగా చేస్తా, మంచిగా స్లిమ్ గా తయారైతా, మంచిగా ఫిట్ రెడీ అవుతా అని చెప్పేసి మాట్లాడినట్టు అర్థమవుతుంది మనం మాట్లాడుకుంటే. సో ఇదేదో మనకు ఏదో టార్గెట్ చేస్తూ నేను జైలుకి వెళ్ళాను అది అన్నట్లు ఆయన. సో తప్పు నా సైడ్ ఉంటే 100% జైలుకి వెళ్తానని చెప్తున్నాను లిటరల్ గా మాట్లాడుకుంటే. సో మరి ఇక్కడ తప్పు చేసిన కేటీఆర్, తప్పు చేయలేదా కేటీఆర్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 2023 ఫిబ్రవరిలో ఈ కార్ రేసులు జరిగినాయి. సో నెక్స్ట్ ఇయర్ ఒప్పందం మేరకు వీళ్ళు ఒక 46 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాళ్ళకు, నిర్వాహకులకు. సో వాళ్ళు కోర్టు ఇక్కడికి నోటీస్ పంపించారు. సో ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో కూడా మేము కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, సో మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ పంపిస్తే మేము కండక్ట్ చేస్తాం, లేకపోతే కండక్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తే, వీళ్ళు మన ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ మాకు సంబంధం లేదు, మాకు అవసరం లేదు, మీరు కండక్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి, సో వాళ్ళు ఇక్కడికి ఒక లేఖ పంపిస్తే దాని గురించి వీళ్ళు అరే ఈ కార్ రేస్ అనేది ఒకటి ఉందా, సో దీంట్లో కేటీఆర్ దొరికిండు, సో ఈ విధంగా కేటీఆర్ అరెస్ట్ చేయాలి అని చెప్పేసి దీని గురించి విశ్వసనీయ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ నుంచి అసలు ఏంటి అసలు ఈ కార్ రేస్ ఏంది, ఇలా బాధ ఏంది, అసలు దీనివల్ల మనకు యూజ్ ఏంది అనుకుంటే, అరే మనకి ఏం యూజ్ లేదా, సో వద్దు మనం ఈ కార్ రేస్ పెట్టొద్దు, ఏం పెట్టొద్దు అని చెప్పేసి దాని గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇదంతా కేటీఆర్ ఏ విధంగా అరెస్ట్ చేయాలి, కేటీఆర్ ఏ విధంగా అరెస్ట్ చేయాలి, ఏ కేసులో పెడితే స్ట్రాంగ్ ఉంటుంది. సో రేవ్ పార్టీ బిస్కెట్ అయిపోయింది, ఇంకా వేరే వేరే కారణాలు ఉన్నాయి, అవి బిస్కెట్ అయిపోయినాయి. సో ఈ కార్ రేస్ ఒకటి స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి దానికోసం చాలా కష్టపడి దాని నుంచి ప్రయత్నాలు చేసి, సో ఏదో ఒక విధంగా కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఒక మార్గం వెతుకుడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో నాకు తెలిసిన వరకైతే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ కేటీఆర్ అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ
గ్రాఫ్ పడిపోతుంది 100% రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది 100% మనం మాట్లాడుకుంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ గుడ్డుకాలం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తుందని చెప్పేసి కేటీఆర్ కు మంచి నేమ్ వచ్చింది, మంచి నేమ్ తెచ్చుకుంది బీఆర్ఎస్ పార్టీలో. సో ఇప్పుడు మీరు ఉన్నటువంటి అరెస్ట్ చేస్తే 100% అదే ఆలోచన వస్తుంది ప్రజల్లో, అరే మన కోసం పోరాటం చేస్తుంది కేటీఆర్ఎస్ కు కావాలని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసిరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు తప్పించి కాంగ్రెస్ పార్టీకి 0.1% కూడా యూజ్ ఉండదు లిటరల్ మనం మాట్లాడుకుంటే. సో మరి ఇదైతే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రెస్టేజ్ గా తీసుకున్నాం మనకి మాత్రం అర్థం కావడం లేదు. 100% రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేసి తిడతారని చెప్పేసి మనకున్న సమాచారం. మరి అది ఎప్పుడు చేస్తాడా ఏందా, మరి లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేస్తాడా అనేది కూడా ఏం తెలియదు. సో గవర్నర్ నుంచి కూడా పర్మిషన్ వచ్చింది అరెస్ట్ చేసుకోమని. సో మనకు తెలిసిన తర్వాత దీనికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదని చెప్పేసి మనకున్న సమాచారం. సో ఈయన ఒక ఎమ్మెల్యే అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. సో ప్రతిపక్ష నాయకుడు అంటే మనకి కేసీఆర్ ని అరెస్ట్ చేయాలనుకుంటే, కేసీఆర్ గురించి విచారణ జరిపించాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి, కానీ ఒక ఎమ్మెల్యేకి అవసరం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ మన స్టేట్ కాదు అని చెప్పేసి చాలా మంది కూడా మనకు తెలిసిన వాళ్ళు విశ్లేషకులు చెప్పడం జరిగింది. సో మరి ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా మరి కేటీఆర్ అరెస్ట్ చేద్దామని చెప్పేసి చాలా మంది మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తే 100% లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుతుంది, గడ్డు కాలం ఏర్పడుతుంది 100%. సో మరి నాకు తెలిసినంత వరకు అయితే మరి దీని నుంచి కూడా అంత సింపుల్ గా రేవంత్ రెడ్డి ముందుకు తీసుకోవాలని చెప్పేసి మనం అనుకుందాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడే గ్రాఫ్ తగ్గిపోతుందని చెప్పేసి చాలా మంది కూడా లోకల్లో చెప్పడం జరుగుతుంది. నేను కూడా చాలా మందిని అడగడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ ఏంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, సో ఒకప్పుడు మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాం, చాలా ఊహించినాం. సో కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అనుకుంటాం, కానీ ఎక్కడ కూడా ఏమి కూడా యూజ్ లేకుండా అయిపోయిందని చెప్పేసి లిటరల్లీ నేను చెప్తున్న విషయం కాదు, నా వ్యక్తిగత విషయం కాదు. చాలా మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, చాలా మంది అడగడం జరిగింది. సో వాళ్ళు చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నాను. సో ఇది విషయం. సో మరి చూడాలి, మరి వేసి చూడాలి మనం. కేటీఆర్ అరెస్ట్ తో మాత్రం ప్రభుత్వానికి మాత్రం ఏం యూజ్ ఉండదు, అనవసరం కూడా గ్రాఫ్ పడిపోద్ది అని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. సో చూద్దాం మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం అరెస్ట్ చేస్తారా లేదా మనది వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.